అందరికీ వందనాలండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరుగున యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఆమేన్. 3వ అధ్యాయం చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయనందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు. పాపం చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతి జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మరి ఒకడు ప్రేమింపవలనదే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన క్రియలు చెడ్డవనియు తన సహోదరిని చంపాను. వాడతని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవనియు ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకం మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలనదే. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయనందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారమైన ప్రభా, నీ ఘనమైన పదములకు స్తుతులు స్తోత్రములు వందనములు ప్రభా. చదువుకున్న వాక్యం ప్రభా మా హృదయం మీద ఫలించడానికి, వాక్యాన్ని స్థిరంగా క్రియ జరగడానికి మీ సహాయాన్ని మాకు అందించండి ప్రభా. దేవా తండ్రి, వాక్యమనే బండ మీద ప్రభా మా హృదయాలను మా జీవితాలను కట్టుకునే వారికి ఉండడానికి మాకు మీరు సహాయాన్ని అందించండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలకనైనా వారికి ఏది కొదువుగా ఉందో మీరు తీర్చి నడిపించండి. దేవా, మీకే స్తోత్రములు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన ప్రభా, నీకు ఒక్క సాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే కదా ప్రభా. నాయనా యేసయ్య, మా జీవితాల్లో ప్రభా తండ్రి అసాధ్యంగా ఉన్న కార్యాలను మీరు సాధ్యపరచండి తండ్రి. మీకు వందనాలు దేవా తండ్రి. ఎవరికైనా గర్భఫల దీవెన లేకపోతే గర్భఫల దీవెన అనుగ్రహించండి. వివాహ దీవెన ఆలస్యమైతే వివాహ దీవెన జరిగించండి. నాయన, ఎవరైనా గృహం సగం నిర్మించుకుని వదిలేసి ఉంటే వారి గృహ నిర్మాణం జరగడానికి సహాయం దయచేతండి. ఎల్లప్పుడూ మీరు తోడై ఉండండి. మీ నీతి గల కార్యాన్ని ప్రభా బిడ్డల పక్షంగా జరిగించండి. దేవాది దేవుడివైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.